చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఒక గుమ్మడి అయితే పండిపోతుంది. ఇక్కడ ఒకవైపు అయితే కాయ మాదిరిగా ఉంది, ఇంకో వైపు అయితే పండిపోయింది అనమాట. అలాగే చూడండి కిందకున్న ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది అనమాట. ఎలకలు తినేస్తున్నాయి చూడండి. ఇదిగో ఎలకలు చుట్టూరా కొరికేస్తున్నాయి. మా గరువు దగ్గర భారీ ఎలకలు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఒకటి కాయ ఉంది, ఇంకా పండలేదు. అలాగే చూడండి కిందకు ఉంది అది ఒకటి. అలానే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది అయితే ప్యూర్గా పండిపోయింది అన్నమాట, పూర్తిగా పండిపోయింది. ఇదిగో చూడండి ఇది ఎక్కువ అనమాట. చూడండి కిందకైతే అక్కడ బెండకాయలు అవన్నీ కాకరకాయలు అవన్నీ వేస్తున్నాం అనమాట. చూడండి గుమ్మడి ఆకులు చూడండి. ఇదిగో తీగ గుమ్మడి ఆకులు అయితే ఈ విధంగా ఉంటాయి చూడండి. ఇదిగో అంటే సపర గుమ్మడికాయల ఆకులైనా ఈ విధంగానే ఉంటాయి, కానీ కొద్దిగా ఇది వెరైటీ ఉంటాయి అనమాట కాస్త. చూడండి అంత ఎక్కువగానే ఉన్నాయి. అలాగే అవతల చూద్దాం ఒకసారి రండి ఫ్రెండ్స్. ఇదిగో చూస్తున్నారా, ఇక్కడైతే ఒకటి ఉంది అనమాట. చూడండి ఇదిగో పెద్దది ఉంది చూడండి. ఇదిగో ఎంత పెద్దదంటే భారీ పెద్దది అనమాట. చూడండి ఇక్కడ ఒకటి ఉంది చూస్తున్నారా. దాదాపు మాకు తెలిసి బోలెడ్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఒక 30 కానీ 40 కానీ ఉంటాయి చూడండి. ఇంకా పండలేదు అవి, ఎలకలు తినేస్తున్నాయి చూడండి. కన్నాలు చేస్తున్నాయి చూడండి చాలానే ఉన్నాయి. ఈ గుమ్మడాకులు లేత సిగురులు కూడా మేము తినేస్తాం ఫ్రెండ్స్ వండుకొని. ఈ పూలు కూడా వండుకొని తింటారు ఫ్రెండ్స్. గుమ్మడ పూలు చూడండి, ఈ పూలు అయితే వండుకొని తింటారు, చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ సగానికి పండిపోయింది అనమాట. ఇంకా చూడండి అవతల అయితే మేము తోటకూర వేస్తున్నాము, తోటకూర అంటున్నాను, గోంగూర చూడండి. చూడండి చాలా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, మా గరువుకి అయితే తక్కువకి సాగు చేసి అయితే పండించుకొని మా జీవనాధారం కోసం ఇవి తింటాం అనమాట. చూడండి చాలా తక్కువే అనమాట, ఎక్కువ అయితే మేము సాగు చేసుకోమన్నమాట. చూస్తున్నారు కదా.